Happy New Year. Hello everyone, I'm back with my tarot reading, and I'm back for all of you to give you a year-long prediction and direction with my tarot for 2014. టూ 2014లో మనందరికీ ఎలా ఉంటుంది, ఈచ్ ఆఫ్ ద జోడియాక్స్కి నా టారో డైరెక్షనల్ టారో ద్వారా తప్పకుండా చూడాలి. అందుకే ఇవాళ మీ ఎదురుకుండా వచ్చేసాను. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న గార్డెన్, ఈ ఫీల్ ఎందుకుందో చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అప్పుడు స్టార్ట్ చేస్తాను. ఈ ఏడాదంతా కూడా ఎవ్రీబడీ ఈజ్ వెరీ కనెక్టెడ్ అండ్ గెయినింగ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ త్రూ నేచర్. Each of the zodiacs is going to be connected in some or the other wonderful way with nature. We'll get to that when we go into each of the directions for each of the zodiacs also. But basically, nature is ruling with energy this year. మీకు ఏ రకమైన ఎనర్జీ కావాలన్నా త్రూ నేచర్ ఈ ఏడాది వచ్చేస్తుంది. నేచర్ ఈజ్ రెడీ టు గివ్ యూ టోటలీ దిస్ హోల్ ఇయర్. సో లెట్స్ గెట్ టు predictions. First, let us see Aries. ఏరీస్ వాళ్ళు ఈ ఏడాది చాలా హ్యాపీగా ఉండాలి అనుకుని దానికోసం ఏమేం చెయ్యాలి అనే ఆలోచనతో ఆల్మోస్ట్ ఇయర్ అంతా ప్లానింగ్లో నడిపే ఛాన్స్ ఉంది. ప్లానింగ్ అనేది ఎలా చేయాలి, ప్లానింగ్ అనేది ఎక్కడి వరకు నాకు రాణిస్తుంది అని ఆలోచిస్తే చెప్పాలంటే అర్దన్ క్వాలిటీస్ తెచ్చుకుంటే మీ ప్లానింగ్ అంతా పూర్తవుతుంది. అర్త్తో చాలా కనెక్టెడ్గా ఉన్నారు. మీకు ఎనర్జీస్ కూడా నేచర్ ప్రకారంగా అర్దన్ క్వాలిటీస్ నుంచి వస్తాయి. మట్టి నుంచి, ధూళి నుంచి. గార్డెనింగ్ చేస్తే మంచి ఎనర్జీ వస్తుంది. ప్లాంట్స్ మట్టి ముట్టుకుని, ల్యాండ్ని ముట్టుకుని మీకు మంచి ఎనర్జీ వస్తుంది. ఆ రకంగా మీరు నేచర్లోంచి ఎనర్జీ తీసుకోవచ్చు. ఇంకో విషయం, మంచి ప్లానింగ్ ఉండాలి ఏరీస్ వాళ్ళకి అన్నాను. ఈ ప్లానింగ్లో ఇంకొక చిన్న విషయం ఉంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ తక్కిన అంత ప్లానింగు మీ ప్రకారంగా నడుపుకోండి. ఫైనాన్షియల్గా మాత్రం ఎవరైనా చెప్పిందే వినండి. మీ ఓన్ ఆలోచనల మీద కానీ డు నాట్ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ డిసిషన్స్ యాజ్ ఫార్ యాజ్ finances are concerned, because this year there is a lot of chance that you will make wrong decisions about finances. Now there's another year, the whole year went on very eventful last year. Now how will our life be this year professionally? Professionally కొంచెం మీడియంగా ఉంటుంది. మీడియంగా ఉండడానికి ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది ఇక్కడ. మీడియంగా ఉండడం అనే స్టేట్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ స్టేట్. స్టేటిక్గా ఉంటుంది అని కూడా అర్థం ఉంది. అంటే ఎక్కువ ఉడుదుడుగులు లేకుండా నార్మల్గా వెళ్తున్నట్టు వెళ్ళిపోతే చాలు అనేలా ఉంటుంది. అది ఒక రకంగా చెప్పాలంటే ఫ్యూచర్ ఇయర్స్లో మీకు ఉపయోగపడుతుంది. కొంత గ్రౌండెడ్నెస్ క్రియేట్ చేస్తుంది. ఒకే దగ్గర ఉండిపోవడము, మీరు ఎంత ప్రయత్నించినా ఇంకో జాబ్ రాకుండా ఇక్కడే ఉండిపోయాను, నాకు ఇంకో జాబ్ రావట్లేదు అనే ఆందోళనలో ఉన్న వాళ్ళు ఈ ఏడాది ఆ స్టేట్ మీకు మంచిదే అని గ్రహించాలి. మీరు ఎక్కువ చేంజెస్ చేసిన వాళ్ళు ఈ ఇయర్ చాలా గ్రౌండెడ్గా, చాలా ఒకే దగ్గర ఉండిపోవడం జరుగుతుంది. అది మీ మంచికే జరుగుతోంది అనేది గ్రహించండి. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్త్ విషయంలో సింపుల్ టెక్నిక్స్ యూజ్ చేయండి. చాలా పెద్ద పెద్ద డాక్టర్ని కలవడము, చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అనే ఫియర్స్ తెచ్చేసుకోకుండా సింపుల్ టెక్నిక్స్, జస్ట్ ఏదో హోమ్ మేడ్ టెక్నిక్, చిన్న చిన్న అమ్మమ్మ చెప్పిన సలహాయో విని మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే దగ్గర పెద్ద విషయాలు ఆలోచించి ఎక్కువగా దాన్ని ఎగ్జాజరేట్ చేసుకుని అనవసరంగా ప్రాబ్లమ్ని పెంచుకుంటారు. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ప్రాబ్లం అంత పెద్దది కాదు, చాలా సింపుల్ అనేది ఆలోచిస్తే దాంట్లో సొల్యూషన్ కూడా అంతే సింపుల్గా మీకు వచ్చేస్తుంది. ఓవరాల్గా అక్టోబర్ దాకా కొంచెం జాగ్రత్తగా ఉంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా ఇట్ విల్ బి అ రన్నింగ్ టైం ఫర్ యూ. పొలిటికల్ ఏరియాస్లో ఉండడం కానీ,
లేకపోతే ఎవరైనా కంపెనీ CEOs వేర్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అ లాట్ ఆఫ్ పీపుల్, వేర్ స్పెషలీ దే హ్యావ్ టు సాటిస్ఫై అ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ HR, పీపుల్ హూ ఆర్ నీడింగ్ త్రూ దేర్ వర్క్ టు టేక్ కేర్ ఆఫ్ అదర్ పీపుల్. అలాంటి పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరికీ చాలా ఛాలెంజింగ్ ఇయర్. చాలా ఛాలెంజింగ్ ఇయర్ అంటే దిస్ ఈజ్ ది మోస్ట్ ఛాలెంజింగ్ ఇయర్ ఇన్ ది కమింగ్ ఇయర్స్ అండ్ ఆల్రెడీ పాస్డ్ ఇయర్స్. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీ ప్రతి మాటని స్క్రూటినైజ్ చేస్తున్నారు అనే ఆలోచనతోనే స్టెప్స్ తీసుకోవాలి అనేది గ్రహించండి. మీకు జూలై దాకా చాలా బాగుంది. జూలై నుంచి కొంత ఎవరితోనైనా ఘర్షణ రావడం కానీ, కొంత మాట వచ్చి అనవసరమైన ఇన్పుట్స్తో దాన్ని పెంచుకోవడం కానీ జరుగుతుంది. అందుకు జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా డీల్ చేయండి. హ్యూమన్ డీలింగ్లో మీరు చాలా అతి ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు ఈ ఏడాది, అండ్ అది అధిగమిస్తారు కూడా. కానీ జాగ్రత్తగా ఉంటేనే, అదర్వైజ్ ఆ ఏరియాలోనే మీకు కొంచెం ప్రాబ్లం కనిపిస్తుంది. అందుకే కాబోసు గ్రౌండెడ్గా ఉండమని సాయిల్తో గ్రౌండ్ అవ్వమన్నారు. టేక్ ఆల్ ది ఎనర్జీస్ దట్ యూ నీడ్ ఫ్రమ్ ది గ్రౌండ్, ఫ్రమ్ గార్డెనింగ్, ఫ్రమ్ ది సాయిల్. If you have a field or you own a place where you are tilling something, go help those people and do some work at least 4-5 times this year, and things will go wonderful for you. Now let me give you an affirmation that you can completely repeat whole of your year to keep you grounded. I am at peace and it's easy for me to be grounded. This is your affirmation. ఈ affirmation ఎవ్రీ డే అట్లీస్ట్ 21 times మిర్రర్లో మీరు రిపీట్ చేస్తే మీ డే పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది, మీ హాయిగా మీ లైఫ్ వెళ్ళిపోతుంది. హ్యావ్ అ వండర్ఫుల్ ఇయర్, ఏరీస్. నౌ లెట్ us see Taurus. There is no stopping for you this year. The cards are saying there is a wonderful time coming up. ఒకటే రెసిస్టెన్స్, ఒకటే విషయం మిమ్మల్ని ఆపగలదు, అండ్ దట్ ఈస్ యువర్ ఓన్ సెల్ఫ్ డౌట్. మీ మనస్సులో ముందుకు వెళ్ళడం గురించి ఉన్న డౌట్స్ అండ్ ఫియర్స్ని కంప్లీట్గా క్లియర్ చేసుకోవాల్సిన ఏడాది ఈ ఏడాది. మీ డౌట్సే మీకు రెసిస్టెన్స్గా పనిచేస్తున్నాయి. ఇది అవుతుందా లేదా? నిజంగా అంత డిజర్వింగా? నిజంగా అవుతుందా? ఎలా అవుతుంది? వాళ్ళు వస్తారా? వీళ్ళు వెళ్తారా? ఈ డౌట్స్తో మీరు జరిగే పనిని కూడా మీరే ఆపేసుకుంటున్నారేమో ఆలోచించుకోండి. ఆ ఏరియా ఒక్కటే తప్ప, అదర్వైజ్ దెర్ ఈజ్ నో లుకింగ్ బ్యాక్ ఫర్ యూ ద హోల్ ఆఫ్ ద ఇయర్. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అన్ అబెండెంట్ ఇయర్ ఫర్ యూ. అబెండెన్స్ అనేది చాలా రూపాల్లో మీకేసి వస్తుంది, ఎన్నో రకాలుగా. స్పెషలీ ఐఎమ్ సీయింగ్ దట్ మోస్ట్ ఆఫ్ ద Tauran women will have lot of jewelry coming your way this year, lot of stones coming this way. Now the main important thing that I wanted to tell you about how you are connected this year with nature. నేచర్తో మీ కనెక్షన్ త్రూ క్రిస్టల్స్ ఉంటుంది ఈ ఏడాది. క్రిస్టల్స్, సెమీ ప్రెషియస్ అండ్ ప్రెషియస్ స్టోన్స్ని మీ దగ్గర ఉంచుకుంటే ఈ ఏడాది దాని ద్వారా మీకు చాలా ఎనర్జీ వస్తుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, నేచర్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ద్వారా డిఫరెంట్ జోడియాక్స్కి చాలా ఎనర్జీ ఇస్తుంది ఈ ఏడాది. మీ స్టోన్ can be any stone. You can consult any gemologist, or through your own study through internet or any other place you can get a wonderful gem or a wonderful stone to you, but that is going to give you lot of energy. క్రిస్టల్స్ని మీ దగ్గర ఉంచుకొని ఆ ఎనర్జీని పూర్తిగా అసిమిలేట్ చేసుకోండి. హెల్త్ విషయంలో కూడా దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. హార్ట్ చక్ర అనేది కొంచెం స్టక్ అయి ఉంది, అంటే కొంచెం భయము, కొంచెం డౌటు, అన్నీ జరుగుతాయా లేవా అనేవి క్లియర్ అయిపోతాయి. డౌట్స్ స్పెషలీ అబౌట్ ట్రావెల్, అబౌట్ థింగ్స్ ఆఫ్ డాక్యుమెంటేషన్, ఇలాంటివి క్లియర్ చేసుకోండి. ఎక్కడ డౌట్ పెట్టుకోకుండా హాయిగా ధైర్యంగా ముందుకెళ్ళండి. లైఫ్ ఈజ్ రన్నింగ్ యోర్ వే నౌ. మీరు ఏం చెబితే అది జరుగుతుందా లేదా అనే ఆలోచన మానేయండి. దీనికి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఉంది. మీరే డిసైడ్ చేస్తారు వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్.
మీరు ఏమీ వాంట్ చేయకుండా, ఏమీ ఆలోచించకుండా, ఏమీ ప్లాన్ చేయకుండా కూర్చుంటే మీ లైఫ్ కూడా ఈ ఏడాది అలాగే ఉంటుంది. ఎక్కడ పెట్టింది అక్కడే ఉంటుంది. మీరే ప్లాన్ చేసుకుని డ్రైవ్ చేసి ప్రతి విషయంలోనూ ముందుకు తీసుకెళ్లాల్సిన ఏడాది. అంటే మీరు స్టెప్ తీసుకోకపోతే మాత్రం ఏమీ జరగదు. దట్ ఆల్సో మీన్స్ దిస్ ఈజ్ అన్ యాక్షన్ ఇయర్. ఫైనాన్షియలీ వెరీ వెరీ అబెండెంట్ ఇయర్ ఫర్ యూ. మీకు మంచి ప్రమోషన్లు వచ్చి, మంచి రైజెస్ వచ్చి, మంచి అప్రిసియేషన్ వస్తుంది. దానికి ఇంకొక చిన్న టిప్ ఇస్తాను. అప్రిషియేట్ అదర్స్. Tell others how thankful you are to them and it will come back to you this year very fast and instantly almost. చాలా అప్రిసియేషన్ నేర్చుకోండి. ఎవరు ఏది మీకు చిన్న పిసరు చిన్న హెల్ప్ చేసినా థ్యాంక్ యూ చెప్పడం మానేయకండి. అలాంటి చిన్న చిన్న విషయాలే పెద్దవయ్యి మీకేసి పరిగెట్టుకుంటూ వస్తాయి. మీకు మంచి థ్యాంక్ఫుల్ ఇయర్గా గడపండి. ఫైనాన్షియల్గా బాగుంటుందని చెప్పాను కదా. దట్ మీన్స్ professionally also you'll be very good. Those students who are looking for professions, who are looking for jobs, who are looking for which area should I go, ఈ ఏడాది మంచి డిసిషన్ తీసుకుంటారు. డిసిషనే కాదు, ఆ డిసిషన్ తీసుకోగానే దాని తాలూకు ఆ సేమ్ ఆపర్చునిటీస్ కూడా మీకేసి పరిగెట్టుకుంటూ వస్తాయి. కానీ డిసిషన్ మీరే తీసుకోవాలి. ఎక్కడైనా థాట్లో కానీ యాక్షన్లో కానీ మీరు స్టెప్ తీసుకుంటేనే ముందుకి ఈ లైఫ్ ఈ ఏడాది కోసం జరుగుతుంది. అక్టోబర్ దాకా మాత్రం హెల్త్ జాగ్రత్త. బయట ఏదైనా తింటే ఇన్ఫెక్షన్ రావడం కానీ, కొంచెం అబ్డామినల్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఛాన్స్ ఉంది. సో వెరీ వెరీ కేర్ఫుల్ వాట్ యూ ఈట్ దిస్ హోల్ ఇయర్. అదర్వైజ్ హ్యావ్ అ బ్లాస్ట్ దిస్ ఇయర్. ఇట్ ఈస్ యోర్ ఇయర్. యాక్చువల్లీ టారన్స్కి మంచి అబెండెంట్ అండ్ ప్రాస్పెరిటీకి మంచి ఇయర్ ఈ ఏడాది. మీకు నేను ఇచ్చే చిన్న ఎఫర్మేషన్, ఐ రిలీజ్ ఆల్ డౌట్స్, ఐ ట్రస్ట్. దిస్ ఈజ్ యువర్ ఎఫర్మేషన్. ఇది రోజు మిర్రర్లో 21 times కనీసం మీరు రిపీట్ చేస్తే తప్పకుండా మీకు ఉన్న డౌట్స్ తొలగిపోయి ముందుకి దూసుకుపోతారు. హ్యావ్ అ వండర్ఫుల్, వెరీ సక్సెస్ఫుల్ ఇయర్ Taurans. Now let us see Gemini. Welcome Geminis, because you have a great connection with seasons this year. మీకు నేచర్కి ఉన్న కనెక్షన్ సీజన్స్లో కానీ లీవ్స్లో కానీ కనిపిస్తుంది ఈ ఏడాది. మీరు సీజనల్గా మీ మనసుని మార్చుకుంటున్నారా ఆలోచించండి. బికాజ్ ఫర్ టారన్స్ దట్ ఈస్ ద సిగ్నల్. Let us see how is your year in all the other aspects. This is going to be a year of opportunities. Opportunities మీకేసి పరిగెట్టుకుంటూ వస్తాయి, కానీ ఇన్ డిస్గైజ్ అంటున్నాయి టారో కార్డ్స్. అంటే మీకు తెలియకుండా అవి ఆపర్చునిటీస్ మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. ఏ రకంగా వస్తాయో మీకే తెలియదు. అలాంటప్పుడు ఎలా? ఏ చిన్న ఆపర్చునిటీని వదలకండి. ఎవరు మీ దగ్గరికి వచ్చినా జడ్జ్మెంట్ చేయకండి. డు నాట్ జడ్జ్ ఎనీవన్ ఆర్ ఎనీ సిచ్యువేషన్ దిస్ ఇయర్, అండ్ దెన్ యూ విల్ హ్యావ్ నో రెసిస్టెన్స్ టు అబెండెన్స్ దిస్ ఇయర్. మీకు ఇయర్ చాలా బాగుంది. మీ జడ్జ్మెంట్ వల్ల మీకు వచ్చే మంచి మాత్రం వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు అని అనుకోవడం కూడా మీరు మానేయాలి. అనడమే కాదు, మీరు చాలా మీలో మీరు మంచిదనాన్ని, మీ గురించి మీరు మంచిదనాన్ని ఆలోచిస్తేనే ఈ ఏడాది హ్యాపీగా ఉండగలరు. ఇంకొక సిగ్నల్ ఉంది, ట్రావెల్ సిగ్నల్. మీకు ఏదైనా స్థానచలనం ఉండే ఆపర్చునిటీ వస్తే దాన్ని అవాయిడ్ చేయొద్దు, తప్పకుండా తీసుకోండి. ఇఫ్ సంబడి సేస్ ఆర్ యూ రెడీ టు గో టు some other place to do this, go do it. It can be for a very small thing also. Do not avoid travels this year, because you will get a lot of energy through those travels. You will learn a lot through those travels. This year you're going to have lots of learnings through every opportunity that comes to you. ఫైనాన్షియల్గా మీ ఇయర్ చాలా గొప్పగానూ లేదు, అలా అని యూ విల్ బీ ఇన్ ప్రాబ్లమ్స్ అని లేదు. మీడియంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే స్టేబుల్గా ఉంటుంది. ఈ స్టెబిలిటీ కూడా చాలా అవసరం. స్టెబిలిటీ వచ్చాకే రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్టెబిలిటీ లేని వాళ్ళు, స్టెబిలిటీ ఉంది అనుకుని ముందుకెళ్తే
ఆ స్టేట్ని క్లియర్ చేసుకుంటారు. ఎక్కడైనా నాలో లోపల స్టెబిలిటీ లేదా, నేను ఎక్కడైనా ఒకే రకంగా ఆలోచించట్లేదా, చాలా ఫ్లికరింగ్గా ఉన్నాయా నా థాట్స్ అనేది ఆలోచించండి. టేక్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ లీవ్స్. అవి సీజన్స్లో డిఫరెంట్ కలర్స్, షేప్స్, డిఫరెంట్గా పెరగడము అన్నీ మనకి చాలా టీచ్ చేస్తూ ఉంటాయి. హ్యావ్ అ కలెక్షన్ ఆఫ్ లీవ్స్ దిస్ ఇయర్. గో కలెక్ట్ సమ్ వండర్ఫుల్ ఫాల్ లీవ్స్ ఫర్ యువర్ సెల్ఫ్. యూనో, లీవ్స్లోంచి వచ్చే ఎనర్జీస్ ఎన్ని రకాలుగా మీకు వస్తే అంత మంచిది. ఈటింగ్లో కూడా, మీరు తినే వాటిల్లో కూడా లీఫీ వెజిటబుల్స్ తినండి. లీవ్స్, ఫ్లవర్స్ అరేంజ్మెంట్ చేసుకుంటూ ఉంటే లీవ్స్ ఎక్కువ పెట్టండి. గెట్ కనెక్టెడ్ విత్ లీవ్స్ అండ్ లాట్ ఆఫ్ ఎనర్జీ విల్ కమ్ ఫ్రమ్ నేచర్ టు యూ. దెర్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ సిగ్నల్. మీ పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఊహించినంత కరెక్ట్గా మీ పిల్లలు లేరేమో, ఎక్కడైనా మీరు కొన్ని విషయాలు చూడట్లేదేమో. ఒక విషయంలో చాలా బాగున్నారు అని చూసుకుంటూ ఇంకొక చాలా మేజర్ ఏరియాలో మీ పిల్లలు నేర్చుకోవాల్సిన లెసన్స్ నేర్చుకోవటం లేదేమో. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒక విషయంలో విటమిన్ ఏ ఎక్కువ అయిపోయి ఇంకో విటమిన్ డిఫిషియన్సీ వచ్చినట్టు బిహేవియరల్ డిఫిషియన్సీస్ వచ్చే ఛాన్స్ ఉంది మీ పిల్లలకి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. స్పెషల్లీ జెమినై వాళ్ళకి ఆడపిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం. ఆడకూతుర్లు వాళ్ళతో కూర్చుని మాట్లాడి కమ్యూనికేషన్ ఓపెన్గా ఉంచుకోండి. అక్కడ మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. కమ్యూనికేషన్ క్లోజ్ చేసుకుంటే మాత్రం ఫ్లో ఆగిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియని పరిస్థితి వచ్చే ఛాన్స్ ఉంది. జాగ్రత్త. నవంబర్ దాకా కూడా హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఎయిర్ బోర్న్ డిజీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో బీ వెరీ కేర్ఫుల్. సీజన్స్ మారినప్పుడల్లా మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. సీజన్స్తో కనెక్ట్ అయ్యి ఉండండి. అప్రిషియేట్ ఆల్ ది సీజన్స్ అండ్ యూ విల్ హ్యావ్ అ వండర్ఫుల్ ఇయర్ దిస్ ఇయర్. Now let us see what is going on with Cancerians. All is well in my life, I trust. This is your affirmation. మీకు అంతా బాగుంది. మీ వాటర్ ఎలిమెంట్ని మీరు మీ దగ్గర పెట్టుకోండి. మీకు నేచర్ కనెక్టివిటీ త్రూ వాటర్ వస్తుంది. వాటర్ ఫాల్స్, రివర్స్లో స్నానాలు చేయడాలు, సీ, ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బి ది ఎలిమెంట్స్ దట్ ఆర్ గోయింగ్ టు గివ్ యూ లాట్ ఆఫ్ ఎనర్జీ. వాటర్ బౌండ్ ప్లేసెస్కి వెళ్ళండి, ఎనర్జీ తెచ్చుకోండి. యూ ఆర్ వెరీ అబెండెంట్ దిస్ ఇయర్, వెరీ హ్యాపీ దిస్ ఇయర్. కానీ అది నిజమేనా అని నమ్మకపోవడం వల్లనే మీకు అది కనిపించకపోయే ఛాన్స్ ఉంది. అంటే చాలాసార్లు మనం చాలా హ్యాపీగా రోజులు గడిపేస్తూ ఉంటాం, కానీ మనం నమ్మం మనం హ్యాపీగా ఉన్నామని. నేను హ్యాపీగా ఉన్నానా అనే డౌట్ మీలో మీకే వస్తూ ఉంటుంది. ఆల్ ఈజ్ వెల్ ఇన్ మై లైఫ్, ఆ మాటనే పట్టుకోండి. యు ఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ, వెరీ సక్సెస్ఫుల్. మీ డౌట్స్, ఫియర్స్ని పూర్తిగా తుడిచిపెట్టేసేయండి. దిస్ ఇయర్ యు ఆర్ గోయింగ్ టు బీ వెరీ హ్యాపీ. ప్రొఫెషనల్లీ స్పెషలీ యు ఆర్ గోయింగ్ టు బీ వెరీ హ్యాపీ. అది మీకు తెలియకపోవచ్చు, ఎదుటి వాళ్ళు మీకు చెప్పినప్పుడు మీరు నమ్మాలి. మీ ఓన్ టాలెంట్ మీకు తెలియని పరిస్థితి చాలాసార్లు ఈ ఏడాది వస్తుంది. ఏప్రిల్ నుంచి మీకు చాలా బాగుంది. మార్చ్ ఎండింగ్ దాకా కొంత డౌట్ఫుల్గా, ఫియర్ఫుల్గా మీ లైఫ్ ఉంటుంది. కానీ దట్ డస్ నాట్ మీన్ యు ఆర్ నాట్ డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. ప్రొఫెషనల్గా ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ న్యూ జాబ్స్ విచ్ మెనీ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ దిస్ ఇయర్, many of the Cancerians are going to switch their jobs and they are going to get wonderful opportunities somewhere around March and April. చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, చాలా అబెండెంట్గాను ఉంటారు. మీరు ఎప్పుడూ ఊహించనివన్నీ ఈ ఏడాదిలో చేసి చూపిస్తారు. కానీ మీ మీద మీకు ఉండే కాన్ఫిడెన్స్ లేకపోవడానికి చాలా పెద్ద కారణం ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ అప్రిసియేషన్. ఐ హ్యావ్ డన్ అ గుడ్ జాబ్ అని మిమ్మల్ని మీరు ఎన్నిసార్లు అనుకున్నారు? కీప్ సేయింగ్ దట్ టు యువర్ సెల్ఫ్. గుడ్ జాబ్ అనుకోండి, మీకు తెలుస్తుంది మీరు ఎంత అప్రిషియేటివ్ పర్సనో. మీలో మీరు మీ మీద రెస్పెక్ట్ని పెంచుకోవాల్సిన ఏరియా ఈ ఏడాదిలో మీకు చాలాసార్లు కనబడుతుంది. లైఫ్ పార్ట్నర్తో చాలా మంచి
యూనో మంచి కనెక్టివిటీ కుదిరి జరిగిపోతుంది ఈ ఏడాదంతా. స్పెషల్లీ ఫర్ లైఫ్ పార్ట్నర్స్, క్యాన్సేరియన్స్కి చాలా మంచి ఎనర్జీ లైఫ్ పార్ట్నర్స్ నుంచి కూడా వస్తుంది. మంచి ఫ్లో ఇన్ ఎవ్రీ ఏరియా ఇంక్లూడింగ్ లవ్. యువర్ లవ్ విల్ బి రిసీవ్డ్ వెరీ వెల్ దిస్ ఇయర్. సో బీ మోర్ లవింగ్, బీ మోర్ ఎక్స్ప్రెసివ్. టెల్ యువర్ పార్ట్నర్ దట్ యూ లవ్ హర్ ఆర్ హిమ్. సే ఇట్ అవుట్. Do many things to make them understand. Express yourself అంటున్నాయి కార్డ్స్. మీ lack of expression and lack of self appreciation is the only resistance for you. That also means లైఫ్ పరంగా మీకు ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, ఇక్కడే ఉంది. ఈ ప్రాబ్లమ్ని, ఈ ఆలోచన విధానంలో ఉన్న ప్రాబ్లమ్ని మీరే సాల్వ్ చేయగలరు. మీరే ఆలోచించి, డిఫరెంట్గా ఆలోచించి మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోగలరు. యాక్చువల్గా చెప్పాలంటే చాలా రిలీఫ్ ఇచ్చే ఇయర్ ఈ ఏడాది. చాలా పనులు అమ్మయ్య జరిగాయి అనిపిస్తుంది ఈ ఏడాది. అది ఏ ఏరియాలో అయినా సరే. ఇల్లు కడదాం అనుకుంటున్నారా? అమ్మయ్య ఫైనల్గా ఐ హ్యావ్ డన్ దట్. మంచి జాబ్లోకి వెళ్దాం అనుకుంటున్నారా? అమ్మయ్య ఫైనల్లీ ఐ గాట్ దట్. మంచి వెహికల్ కొందాం అనుకుంటున్నారా? అమ్మయ్య ఐ హ్యావ్ డన్ వాట్ ఐ వాంట్. Your dreams are going to be fulfilled, but are you appreciating yourself for taking you to that place where you are capable of doing it? Think about it, because you are going to lead a very happy life if you realize that you are the one who has brought yourself to this place. మొత్తం ఇయర్ అంతా కూడా మీకు ఓన్లీ ఫిజికల్ కాకుండా ఓన్లీ మెంటల్ ఎనర్జీ అవసరం. That is why the water that flows is giving you a signal that this is just part of a flow. Just flow with the current. Flow with, the water, just like in a river. Just have lots of abundance and enjoy it to the fullest. Have a wonderful year, all Cancerians, because you are going to be very happy this year. Now let us see how things are for Leo this year. లియో వాళ్ళకి పెట్స్తో కానీ, యానిమల్స్తో కానీ, బర్డ్స్తో కానీ మంచి ఎనర్జీ వస్తుంది ఈ ఏడాది. దాంట్లో చాలా సిగ్నల్స్ ఉన్నాయి. క్యాట్స్ అండ్ డాగ్స్ ఆర్ ఎనీ అదర్ పెట్స్, ఆర్ యూ కెన్ థింక్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ cattle or anything to do with the jungles or wild animals or wildlife. Whichever way, you're going to get a lot of energy from all the animals and birds of this earth. Now this could be from any place. Do something concerning animals or birds and you will be very happy this year getting the energy from there. Donate to some place where they take care of pets, or if you have a pet, do a lot of petting for that. So there is your energy stored. That is where you will get your energy from. How is the year otherwise? Abundantly, you will be going through a lot of wonderful phases. Lot of partying this year, lot of fun time this year. Fun time lo chala manchi people ni kalisi manchi connections kudre year ee adadi. Do not అవాయిడ్ ఎనీ కనెక్షన్, డు నాట్ నెగ్లెక్ట్ ఎనీ కనెక్షన్. ఎవరితోనైనా కొత్త వాళ్ళతో కలిస్తే ఈ ఏడాది దాన్ని ట్రివియల్గా తీసిపడేయకండి. తప్పకుండా వాళ్ళతో రీకనెక్ట్ అయ్యి అక్కడి నుంచి మీరు ఏదో ఒకటి పొందుతారు. చాలా మంచి కనెక్షన్స్ కుదురుతాయి, మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది, మెర్రీగా వెళ్ళిపోతుంది ఏడాదంతా. జూలై దాకా కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. జనరల్గా మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే ఛాన్స్ చాలా ఉంది. సో బీ వెరీ కేర్ఫుల్ ఇన్ దోస్ ఏరియాస్ అండ్ దట్స్ ఆల్ యూ కెన్ డూ. అదర్వైజ్ మీ ఇయర్ కనెక్షన్స్తో ఈవెంట్ఫుల్గా జరిగిపోతుంది. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ వీళ్ళ ద్వారా నేను ఎవరితో మాట్లాడితే నాకు పని అవుతుంది, లేకపోతే వీళ్ళ ద్వారా నేను ఏదైనా పొందొచ్చా అనే ఆలోచన తప్పు కాదు. ఈ ఏడాది నెగోసియేషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి. ఆర్ యూ అ పర్సన్ హూ ఇస్ ట్రయింగ్ టు డూ సమ్ నెగోసియేషన్ ఫర్ సంథింగ్? This is the year. Try it out. Are you in the field of negotiation? You are going to thrive. You are going to thrive if you are in the
సేల్స్ డిపార్ట్మెంట్ ఆర్ ది మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఎక్కడైనా నెగోసియేషన్స్లో మీరు నెగ్గుతారు ఈ ఏడాది. మంచి గెయినింగ్ ఇయర్ యాజ్ ఫార్ యాజ్ పీపుల్ కనెక్షన్స్ ఆర్ కన్సర్న్డ్. దట్ ఆల్సో మీన్స్ ఎక్కడైనా అవకాశం వెతుక్కునే ఛాన్స్, ఏ అవకాశాన్ని చిన్నదిగా తీసి పడేయకూడదు. ఎవరితో కలిసినా అక్కడ మీకు ఏంటి లాభం, నాకు ఇక్కడి నుంచి ఏమొస్తుంది అని ఆలోచించండి. చూడండి, యూ విల్ బీ ఇన్ ది గెయిన్ ప్లేస్. రిలేషన్షిప్స్, పర్సనల్ రిలేషన్షిప్స్లో కొంత నెగ్లిజెన్స్ చూపిస్తున్నారా, జాగ్రత్త. ఈ ఏడాదంతా అక్కడ కొంచెం సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐదర్ విత్ యువర్ వైఫ్ ఆర్ యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ పేరెంట్స్. Are you attending all the functions? Are you being there for people at a physical level? Think about these things. Relationships is the only area that is going to totally rule this life, this whole year for you. So relationship area lo anni correct cheskondi ఏడాది. Take the opportunity of doing that. Money wise medium ga untundi. చాలా గొప్ప గొప్ప విషయాలు మధ్య మధ్యన జరగచ్చు. Somewhere in May and October, you may be really getting a raise or a big chunk of money or something. But constant ga chala బాగుంటుందా అంటే నో. బట్ అలా అని తక్కువ కూడా ఉండదు, మామూలుగా నడిచిపోతుంది. మధ్య మధ్యన చంక్స్ ఆఫ్ టైంలో చాలా బాగుండే స్పర్ట్స్ వస్తూ ఉంటాయి. బీ వెరీ హ్యాపీ విత్ దెమ్. హ్యాపీగా మెరీగా నడిపేయండి. దిస్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బీ వన్ వండర్ఫుల్, ఈవెంట్ఫుల్, నైస్ టైమ్ ఫర్ యూ. Have a wonderful time, all the Leos. And let me next tell about Virgo. I deserve happiness and joy is your affirmation. Continue it all the time. At all times keep chanting in your mind, because that is what you deserve. This year is a colorful year for you. Take all the colors that you can from nature. Get connected with flowers. All the ladies who are Virgos, please get lots of flowers into your house. Maybe, have wonderful patterns all around you. Lots of flowery patterns, lots of colors. Because you are connecting with flowers and a lot of romance and happiness and connectivity and bees and all that this year. So have a walk in a garden full of flowers, or buy flowers for yourself, or give flowers to others. That is where you will get your energies this year. Now let us see how is your year otherwise. This year is going to show you magic. కానీ మ్యాజిక్ అనేది స్పట్ ఆఫ్ అ మొమెంట్లో వచ్చేసి వెళ్ళిపోతుంది. ఆ విధంగానే అన్నీ కూడా మీకు ఆపర్చునిటీ లాస్ అవ్వకుండా పట్టుకుంటేనే రాణిస్తాయి, లేకపోతే వెళ్ళిపోతాయి. దట్ ఈస్ హౌ యువర్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బీ. ఎక్కడ ఏమీ లూజ్ చేయకూడదు. స్పెషల్గా టైం లూజ్ చేయకండి ఈ ఏడాది. టైం లాస్ వల్ల చాలా లూజ్ అవుతారు. Now that you already know, after I told you, be very careful with time. ఏ టైంలో ఏది చెయ్యాలో ఆ టైంలోనే అది చెయ్యండి. అపాయింట్మెంట్స్కి లేట్ అవ్వడం కానీ, మీటింగ్స్కి లేట్గా వెళ్ళడం కానీ, ఏదైనా తర్వాత చేద్దాంలే అనే ప్రోక్రాస్టినేషన్ వల్ల కానీ చాలా లాస్ అవుతారు. సో డెలిబరేట్గా టైంని మీరు చేతిలో పట్టుకుని నేను ఇది టైంకే చేయాలి అనుకుని చేస్తే దిస్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బీ అన్ అబెండెంట్ ఇయర్ ఫర్ యూ ఇన్ ఎవ్రీ వే. అబెండెన్స్ అనేది ఓన్లీ మనీతో రాదు, చాలా విధాలుగా వస్తుంది. మీకు ఆపర్చునిటీస్ కూడా డోర్ నాక్ చేస్తాయి, వెళ్ళిపోతాయి. ఇఫ్ యూ డు నాట్ ఓపెన్ ద డోర్ ఇన్ టైమ్, దే జస్ట్ ఫ్లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇఫ్ యూ డోంట్ క్యాచ్ దెమ్. మీకు స్పెషల్గా పీపుల్ మీద జడ్జ్మెంట్స్ వల్లనే వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ బిహేవియర్ పట్టి ఉండడము వెళ్ళిపోవడం కూడా చాలాసార్లు జరుగుతుంది ఈ ఏడాది. సో చెక్ ఆన్ హౌ యు ఆర్ బిహేవింగ్ అరౌండ్ పీపుల్. స్పెషలీ హ్యూమన్ రిలేషన్షిప్లో మీ బిహేవియరు స్పాట్లో జడ్జ్ అయ్యే టైము ఈ ఏడాదంతా మీకు ఉంటుంది. ఆల్ త్రూ ది ఇయర్ బీ వెరీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ సేయింగ్. మీకోసం హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా మీరు తనివి పంపించేసే పరిస్థితి రావచ్చు, జస్ట్ బికాజ్ యూ హ్యావ్ రియాక్టెడ్ టు సంథింగ్. సో స్టాప్ రియాక్టింగ్.
Keep this whole year nice and beautiful, being bright. అందుకే కావచ్చు మీ కనెక్షన్ విత్ ఫ్లవర్స్. లుక్ ఎట్ దెమ్. You don't have to judge them. They are just beautiful. No flower can be said it's ugly. There is no judgment in this world. That is what a flower teaches us. So just connect with that. Be completely zero as far as judgment is concerned. Take good care of your behavior. Behavioral aspects వల్లే మీ ఏడాదంతా లీడ్ అవుతుంది. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. బ్యాడ్ హ్యాబిట్స్ చాలా గమ్ముని వచ్చేసేయ్యారు. మీ పిల్లలకి మీ నెగ్లిజెన్స్ వల్ల బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. లేటర్ యూ విల్ బీ బ్లేమ్డ్. బీ వెరీ కేర్ఫుల్. చెక్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. మీ లాంగ్వేజ్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అనకూడని టైంలో గబుక్కుని మీ నోటంపట ఒక మాట వచ్చేయడం, దానివల్ల మీరు ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడము చాలా ఈజీగా జరిగిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్గా ఇయర్ అంతా చాలా కాషియస్గా నడపాలి అని తెలుస్తోంది. ఇంకొక విషయం, ఫైనాన్షియల్గా మీరు దాకా చేసిన తప్పులు నేను ఇంతేలే అనుకుని కంటిన్యూ చేయకుండా ఈ ఏడాది యాక్చువల్గా కూర్చుని ఒక సరైన అడ్వైజర్ దగ్గర కూర్చుని మీ ఫైనాన్సెస్ని స్ట్రీమ్ లైన్ చేసుకోండి. మీలో చాలామంది మీ ఓన్ తప్పుల వల్ల ఫైనాన్షియల్ డిజాస్టర్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది ఈ ఏడాది. డు నాట్ టేక్ టూ మెనీ లోన్స్ బికాజ్ యూ ఆర్ గోయింగ్ టు బి టోటలీ ఫుల్ ఆఫ్ డెట్. బీ కేర్ఫుల్. మీరు ఇంకా లోన్ తీసుకునే బదులు మంచి అడ్వైస్ తీసుకుని మేనేజ్మెంట్ కరెక్ట్ చేసుకోవడం బెటరు. ఆలోచించుకోండి. యు నీడ్ అ ఫైనాన్షియల్ అడ్వైజర్ ASAP టుడే, నౌ. బీ వెరీ కేర్ఫుల్. అనదర్ వెరీ ఇంపార్టెంట్ సిగ్నల్ ఈజ్ అబౌట్ వాటర్. వాటర్ బార్న్ డిజీజెస్ కానీ, వాటర్లోకి ఎక్కువ వెళ్ళడం వల్ల వచ్చే డిజీజెస్ కానీ, దిస్ కుడ్ ఆల్సో మీన్ ఇన్ ది మాన్సూన్ గెటింగ్ వెట్ ఇన్ వాటర్ ఆర్ రెయిన్. బీ వెరీ కేర్ఫుల్ బికాస్ దానివల్ల మీకు మేజర్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. యాక్సిడెంటల్గా ఎక్కడైనా వాటర్ తాగడం కానీ, యాక్సిడెంటల్గా ఇంటేక్ ఆఫ్ రాంగ్ అవ్వడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే ఛాన్స్ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండి, చాలా స్క్రూటినైజ్ చేస్తూ, మిమ్మల్ని మీరు అంతే స్క్రూటినైజ్ చేసుకుంటూ జాగ్రత్తగా నడపవలసిన ఈ ఏడాది. బీ వెరీ కేర్ఫుల్ ఆల్ ఆఫ్ యూ. నౌ లెట్ us see what is in store for Librans. Librans, holding on. That is your signal. Holding on. I hold on as I know good is coming towards me. This is the affirmation you have to repeat every day. This whole year, your duty mind you, is to hold on. And your connection with the nature is with creepers. Look at the creepers, how they hold on tight and holding, so that they just keep themselves there until. That is what you have to do in most of the areas of your life. Just hold on, wait, have patience. Let us see what is in store for you all this year. Literally, you should hold on this year to most of the things that are going ahead in your life. ఎక్కువగా డిసిషన్స్ తీసుకుని చేంజెస్ తెచ్చుకోకండి ఈ ఏడాది. టూ మెనీ చేంజెస్ విల్ మేక్ యువర్ మైండ్ కన్ఫ్యూజ్డ్. యూ విల్ మేక్ మిస్టేక్స్. డు నాట్ డూ దట్. కీప్ యువర్ సెల్ఫ్ స్టేటిక్ దిస్ ఇయర్. డెలిబరేట్గా స్టేటిక్ సిచ్యువేషన్ తెచ్చుకోండి. డెలిబరేట్గా ఒకే దగ్గర ఉండడం, డెలిబరేట్గా ఒక కాన్స్టెంట్ సిచ్యువేషన్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ మీకు. ఫైనాన్షియల్గా ఎక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ చేసేయకండి, ఎక్కడి నుంచి లోన్స్ తెచ్చేసుకోకండి, డ్రాస్టిక్ పనులు ఏవీ చేయకండి. కామ్గా క్వైట్గా ఇలా నడవని అనవలసిన ఏడాది ఈ ఏడాదిని పాస్ అయిపోని అనుకుంటూ నడపండి. ఎక్కువ చేంజెస్ మీకు ఈ ఏడాది అంత మంచివి కాదు. మీరు ఈ ఏడాది గ్రౌండెడ్నెస్ తెచ్చుకొని
ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండడమే సేఫ్. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ విత్ రిలేషన్షిప్స్ వస్తుంది. కొత్త కొత్త వాళ్ళతో, మీకు తెలియని వాళ్ళతో పార్ట్నర్షిప్స్ పెట్టుకోవడం కానీ, లేకపోతే మీకు తెలియని ఆర్ మీకు ముందు నుంచి తెలియని చోటు నుంచి ఏదైనా కొనుక్కు తెచ్చుకోవడం కానీ, ఇలాంటి పనులు చేయడం వల్ల చాలా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డోంట్ లెట్ ఎనీథింగ్ న్యూ కమ్ ఇన్ టు యువర్ లైఫ్ టూ మచ్. కొత్త ప్లేస్కి వెళ్ళి సరే ఈసారి వాళ్ళని ట్రై చేసి చూద్దాం అని ఈ ఏడాది మాత్రం అనుకోకండి. స్పెషల్గా ఇన్వెస్ట్మెంట్స్లో ఈసారి ఇందులో ఇన్వెస్ట్ చేద్దామని కొత్త దాంట్లో వేయకండి. మీరు అనవసరంగా లాస్ అవుతారు. ఫైనాన్షియల్గా బీ వెరీ వెరీ కేర్ఫుల్. నాట్ ఓన్లీ దట్ వే, మీ మీద ఎవరిదైనా విజిలెన్స్ ఉంటే మాత్రం ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండడం బెటర్. దిస్ ఆల్సో మీన్స్ మెయింటైన్ సైలెన్స్ దిస్ ఇయర్. The cards are very clearly saying, do not be very open, do not be too expressive. అన్నీ షేర్ చేసేసుకోకండి, చాలా డిస్క్రీట్గా షేర్ చేసుకోండి, కొంత సీక్రసీ మెయింటైన్ చేయండి, సైలెంట్గా ఉండండి, నాన్ రియాక్టివ్గా ఉండండి. ఏదైనా గొడవ వస్తే మీరు నాన్ రియాక్టివ్గా ఉండి కామ్ అయిపోండి. డెలిబరేట్గా మిమ్మల్ని చాలామంది ఈ ఏడాది ప్రొవోక్ చేస్తారు. మీకు చాలా కోపం ఉంటుంది ఈ ఏడాది. యూ విల్ బి వెరీ యాంగ్రీ విత్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్, బట్ యూ హ్యావ్ టు బి డెలిబరేట్లీ నాన్ రియాక్టివ్. దిస్ హోల్ ఇయర్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ దట్ వే. ఇట్ ఓన్లీ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ హోల్డింగ్ ఆన్. జస్ట్ హోల్డ్ ఆన్ అండ్ థింగ్స్ విల్ బీ గోయింగ్ బెటర్. అరౌండ్ అక్టోబర్ కొంచెం లూజన్ అప్ అవ్వండి. అప్పటిదాకా మాత్రం just hold on. Now let us see what is in store for Scorpions. Scorpions, year of the air, breeze, happiness. That's your connectivity with nature this year. Air తో కానీ, మంచి బ్రీజ్తో కానీ, మౌంటైన్స్తో కానీ, ల్యాండ్స్కేప్స్తో కానీ కనెక్ట్ అవ్వండి. లాన్ ఉంటే అందులో కాసేపు కూర్చోండి, హాయిగా ఉంటుంది. చల్లటి గాలి అనుభవించండి, ఎనర్జీ వచ్చేస్తుంది. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, వై ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ దీస్ టిప్స్ విత్ నేచర్. ఆ పర్టికులర్ న్యాచురల్ ఎలిమెంట్ దగ్గరికి మీరు వెళ్ళి కొంచెంసేపు కూర్చున్నా మీ లో ఎనర్జీస్ హై అయిపోతాయి. దట్ ఈస్ వై ఐఎమ్ టెలింగ్ యూ కనెక్ట్ విత్ నేచర్. నౌ స్కార్పియన్స్కి ఒక మంచి ఇయర్ ఒక రకంగా చెప్పాలంటే, హౌ దే థింక్ దట్ ఈస్ ద వే దే విల్ బీ. దట్ ఈస్ ది మెసేజ్ ఫర్ దెమ్. సో హౌ దే షుడ్ థింక్ దిస్ ఇయర్, లెట్ us see. Scorpions, your affirmation is be victorious. I am victorious. I win. This is your affirmation for the whole of the year. ఐ విన్. విన్ విన్ సిచ్యువేషన్స్ ప్రతి సిచ్యువేషన్లోనూ మీరు తెచ్చుకుంటారు. తేడానికి ఏదైనా చేసేయండి, కృషి చేయండి, కష్టపడండి, కానీ విన్ అవ్వడానికి ఎంతైనా పుట్ ఫార్వర్డ్ యువర్ హోల్ ఆఫ్ యువర్ ఎనర్జీ, టైమ్ అండ్ మైండ్ అండ్ ఎవ్రీథింగ్. యూ విల్ బి వెరీ విక్టోరియస్ దిస్ ఇయర్. స్పెషలీ స్టూడెంట్స్కి ఇయర్ చాలా బాగుంటుంది. మంచి హ్యాపీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుంటారు. ఫైనాన్షియల్గా ఈ ఇయర్ లాట్ ఆఫ్ సపోర్ట్ యూ విల్ గెట్. లోన్స్ అప్లై చేసిన వాళ్ళకి చాలా ఈజీగా లోన్స్ వస్తాయి. ఫైనాన్షియల్గా ఏ రకమైన హెల్ప్ కావాలన్నా, ఏ రకమైన ఇన్కమింగ్ ఆఫ్ ఫైనాన్సెస్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ. యూ విల్ రియల్లీ లెట్ ఇట్ కమ్ జస్ట్ లైక్ అ బ్రీజ్. ఇట్స్ ఈజీ. జస్ట్ స్టాండ్ ఆన్ దట్ బాల్కనీ and it just hits you there. That's how easy it will be. Life is going to be easy. That does not mean you will be irresponsible. మీ ఓన్లీ థింగ్ అ బిగ్ నో ఫర్ యూ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్ నేచర్. మీలో కొంత ఇర్రెస్పాన్సిబిలిటీ నార్మల్గానే ఉంటుంది. ఆ నార్మల్సీని కొంచెం స్పెషల్గా ఈ ఏడాది పట్టుకుని కూర్చోండి. బికాజ్ మీ ఇర్రెస్పాన్సిబిలిటీ ఈజ్ ద ఓన్లీ లిటిల్ రెసిస్టెన్స్ టు యువర్ సక్సెస్ దిస్ ఇయర్. అయ్యయ్యో ఇక్కడ నేను కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే బాగుండేది అనే సిచ్యువేషన్స్ వచ్చే ఛాన్స్ మీకు చాలా ఉంది. మీకు ముందే తెలుసు కనుక జాగ్రత్తగా ఉండండి. ప్రతి చిన్న విషయంలోనూ రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేయండి. తప్పకుండా మీకు సక్సెస్ వస్తుంది.
హెల్త్ వైజ్ యు ఆర్ ఫైన్, బట్ జస్ట్ బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ ఈటింగ్. ఓవర్ ఈటింగ్ చేసేవాళ్ళు ఈ ఏడాది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ ఈటింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. దేని తర్వాత ఏది తినాలి, నాన్ స్టాప్గా తినడం, ఎక్కడ ఆపాలో తెలియకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మీకు కొంత హెల్త్ దెబ్బతీసే ఇది ఉంది. జాగ్రత్తగా ఉండండి. సమ్మర్స్లో అతి జాగ్రత్తగా ఉండండి అబౌట్ ఫుడ్. నౌ దేర్స్ అ వెరీ ఇంపార్టెంట్ సిగ్నల్. ఫైనాన్షియల్గా గిల్ట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఏడాది. అంటే ఎవరిదైనా మీరు తీసుకుని వెనక్కి ఇవ్వలేదా, లేదా ఎవరిదైనా మీ దగ్గర ఉండిపోయి వాళ్ళకి టైంకి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి లాస్ వచ్చిందా, అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ మిమ్మల్ని జడ్జ్ చేసే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ దగ్గర ఎవరివైనా ఏదైనా సరుకులు కానీ ఏదైనా విషయం కానీ ఏదైనా ఉండి వాళ్ళతో షేర్ చేసేసుకోవాలి, వాళ్ళకి ఇచ్చేయాలి అనేవి, ప్లీజ్ గివ్ దెమ్ ఆఫ్. దిస్ ఇయర్ బీ దట్ కన్ఫెసింగ్ పర్సన్. ఎవరిదైనా గోల్డ్ కానీ సిల్వర్ కానీ స్పెషలీ మెటల్ థింగ్స్ మీ దగ్గర ఉండిపోతే గివ్ దెమ్ బ్యాక్. Remember to give them back this year, because if you are carrying somebody's metal, it is going to affect you in a negative way this year. This also means things, because most of the things today are made of metals. Any element, anything that is, even if it's a pen, if there is a metal in it and you are keeping somebody's thing without them knowing or without their permission, do not, just give it back. That is one thing that may create some resistance for you. Otherwise, it's a wonderful year. Have a successful year. Have a very responsible year, and you'll be very happy all through this whole year. Now let us see how Sagittarians are doing. Sagittarians ki ee ఏడాది చాలా బేసిక్గా హెల్త్ గురించి మెసేజ్ వస్తుంది. ఐఎమ్ హెల్దీ ఈజ్ యువర్ అఫర్మేషన్, అండ్ ద కనెక్టివిటీ విత్ నేచర్ ఫర్ యూ వుడ్ బీ త్రూ మెడిసినల్ ప్లాంట్స్. హ్యావ్ తులసి or any other medicinal plant near your window or in your house or in your balcony, and just stand beside it. Lots of health reasons వల్ల ఈ ఏడాదిలో రెసిస్టెన్సెస్ క్రియేట్ అవుతాయి. లాస్ ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్ మే బి దేర్, and loss of money is very clear. Be very very careful. ఎక్కడైనా పడేసుకోవడం, పోగొట్టుకోవడం, చోరీలు అవ్వడం, ఎవరైనా మీకు చీట్ చేయడం, ఇలాంటివన్నీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అవగాహనతో ఉండండి. బీ అలర్ట్ దిస్ ఇయర్. బీయింగ్ హెల్దీ ఇన్ ద మైండ్ ఆల్సో మీన్స్ బీయింగ్ అలర్ట్. Just being a little low or not looking at what is happening or not being able to multitask are the basic reasons why you will have loss in different areas. అన్నీ బాగున్నాయి అనుకునే టైంలో ఏదో చిన్నది మిమ్మల్ని డ్రాప్ చేసే ఛాన్స్ ఉంది. అందుకు ముందు నుంచి ప్రిపరేషన్లోనే జాగ్రత్త పడమని చెప్తున్నాయి కార్డ్స్. అన్నీ అక్కడే ఉన్నా మీరు అనుభవించడానికి జస్ట్ ముందరే అది మీ చేతిలోంచి జారిపోవడం, ఇలాంటి జరిగే ఛాన్స్ ఉంది. కానీ దానికి కూడా మీరే రెస్పాన్సిబుల్. మీరు జాగ్రత్తగా అన్నీ ప్లాన్ చేసుకోకపోవడం రెస్పాన్సిబుల్. ఒక మంచి సిగ్నల్ ఇస్తాను. బీ వెరీ కేర్ఫుల్ ఇన్ మేకింగ్ ద టు డూ లిస్ట్ దిస్ ఇయర్. ఏం చేస్తే నేను అన్నీ బాగా ప్లాన్ చేసుకోగలను, జాగ్రత్తగా రాసుకుని ఇవన్నీ చెయ్యాలి అని చేసుకుని అప్పుడు మీ డేని లీడ్ చేయండి. దెన్ యూ విల్ నాట్ మిస్ అవుట్ ఆన్ థింగ్స్. ఏదైనా చిన్న ఫంక్షన్ ఉన్నా, ఏదైనా ఏదో నలుగురు చెయ్యి పెట్టే విషయం ఉంటే పర్వాలేదు, మీరే రెస్పాన్సిబుల్ అయ్యే చోట మాత్రం ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండండి. బికాజ్ బ్లేమ్ చాలా ఫేస్ చేసే అవసరం ఈ ఏడాది పడుతుంది. పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్స్ట్రా కేర్ఫుల్ విత్ చిల్డ్రన్ యాజ్ ఫార్ యాజ్ ఫిజికల్ హర్ట్ ఈస్ కన్సర్న్డ్. ఎక్కడి నుంచైనా పడిపోవడం కానీ అవన్నీ కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. భయపడద్దు, కానీ ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. దట్ ఆల్సో మీన్స్ యు ఆర్ అ లిటిల్ నెగ్లిజెంట్. యూ ఆర్ నాట్ అ పర్సన్ హూ కెన్ డూ టూ మెనీ థింగ్స్ ఎట్ ద సేమ్ టైమ్, అండ్ దాట్ యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్. దిస్ ఇయర్ యూ హ్యావ్ టు సే yes to life.
మనుషులు నో అనలేకపోవడం ఎంత పెద్ద ప్రాబ్లమో, ఎస్ చెప్పుకోలేకపోవడం కూడా అంతే పెద్ద ప్రాబ్లం. ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఎస్ ఐ విల్ డూ ఇట్ అని మీతో మీరు అనుకుని ఎన్ని రోజులైంది? నేను ఇది చేయలేను, నా వల్ల ఇది కాదు, అయినా చేయాల్సి వస్తోంది. ఈ క్రిబ్బింగ్లోంచి, ఈ విక్టిమ్ సిచ్యువేషన్లోంచి బయటపడిపోండి. నోబడీ వాంట్స్ టు హియర్ దాట్. జస్ట్ బ్లాక్ యువర్ సెల్ఫ్ అవుట్ ఫ్రమ్ దాట్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్ and take responsibility for yourself, because you're not doing anything in your life for others. You're doing everything for yourself. Take some responsibility, take some charge, do some initiative, make yourself active, alert, and then things will be wonderful for you. Financially also be very alert. ఏమీ పోగొట్టుకోకండి, ఎక్స్ట్రా కేర్ఫుల్గా చెక్ చేసుకోండి. వచ్చేదే వస్తుంది. ఇంక్రీజెస్ ఆర్ నాట్ పాసిబుల్ దిస్ ఇయర్, కానీ వచ్చేది కూడా పోగొట్టుకుంటే జాగ్రత్తగా ఉండండి. హెల్త్ వైజ్ థింగ్స్ ఆర్ గెటింగ్ బెటర్ దిస్ ఇయర్ ఫర్ యూ. టేక్ సమ్ స్పెషల్ కేర్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ థింగ్స్ విల్ బీ ఓకే. డోంట్ ఓవర్ డూ విత్ యువర్ థింకింగ్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. నాలో ఏదో లోపం ఉంది, నాకేదో ప్రాబ్లం ఉందేమో, నాకేదో డాక్టర్ సరిగ్గా చెప్పట్లేదేమో, ఇలాంటి అనుమానాలు పెట్టుకోకండి. ఏమీ ప్రాబ్లం లేదు. మీరు ప్రాబ్లం మీ ఓన్ పే ఆఫ్స్ కోసం పెట్టుకుంటున్నారేమో చూసుకోండి. చాలా రెస్పాన్సిబుల్గా మీరు మీ లైఫ్ని లీడ్ చేయండి ఈ ఏడాదంతా. నెక్స్ట్ ఇయర్ దాకా కూడా, డిసెంబర్ దాకా కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. హ్యావ్ అ వండర్ఫుల్ ఇయర్. నౌ లెట్ us see what is in store for Capricorn. ఈ ఇయర్ క్యాప్రికార్న్ వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. Strength, that is the word for you. I am having the strength to face anything in this world. That is your affirmation. You are connecting with the trunk of a tree. Hugeness, mountains, big grounded roots. That is what you are connected to. గ్రౌండెడ్గా ఉండడానికి ఏదైనా చేయొచ్చు. యు ఆర్ గోయింగ్ టు బీ షోయింగ్ యువర్ స్ట్రెంగ్త్ దిస్ ఇయర్. ఫైనాన్షియలీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇయర్ ఆఫ్ యువర్ లైఫ్. If you are responsible for finances of any company or any place you are working or at home, you are going to do a great job. Go ahead and do anything that comes to you. Your ideas are wonderful this year. ఈ ఇయర్ మీరు పూర్తిగా డిసిషన్ మేకింగ్ ప్లేస్లోకి వెళ్ళిపోండి. అన్ని డిసిషన్స్ మీరు తీసుకునే లాంటి ప్లేసెస్కి వెళ్ళిపోండి. బికాజ్ యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ వర్కింగ్ వండర్ఫుల్లీ దిస్ ఇయర్. మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. మీ విషెస్ని మీరు యాక్షన్లోకి పెట్టి ముందుకి దూసుకుపోండి. చాలా మంచి ఇయర్ ఫైనాన్షియల్లీ అండ్ ఫర్ పీపుల్ who plan other people's financials. Not only that, health wise and personality wise you will be really recognized. What a personality అనే పేరు తెచ్చుకోగలిగిన మంచి ఇయర్ మీకు. మీ పర్సనాలిటీకి మంచి రికగ్నిషన్ వస్తుందంటేనే మీ పనులు ఎంత బాగా ఉండాలో, ఎంత హై స్టాండర్డ్లో ఉండాలో చూసుకోండి. అందుకే స్పెషలీ స్ట్రెచ్చింగ్ ఇయర్గా ఈ ఇయర్ తీసుకోండి. మీరు నేను ఏ చేయగలను అని ఆలోచిస్తే ఏ ప్లస్ చేసి చూపించండి, మీరు చేయగలరు. స్ట్రెచ్ యువర్ సెల్ఫ్. It's very less opportunity in life to stretch ourselves beyond. This is one year when you can actually do it so very well. You are on the success line this year. Avoid getting stuck with people or some situations or somebody said something, judgments or criticism. Completely avoid getting stuck with that, because you are much beyond that. మీరు మంచి స్టేట్లోకి ప్లేస్కి వచ్చేసారు. ఆ స్టేట్ నుంచి మిమ్మల్ని మీరే కిందకి దింపగలరు తప్ప ఎవరు దింపలేరు. మీరు మెంటల్గా స్ట్రెంగ్త్ ఉంచుకుంటే చాలు, ఎక్కడికైనా వెళ్ళగలరు. ఈ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇయర్స్ ఫర్ యూ అండ్ ఇట్ స్టార్ట్స్ ఇన్ 2014 ఫర్ యూ. గెట్ ఆన్ టు దట్ వండర్ఫుల్ ప్లేస్. డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏదైనా చేసేయండి ఈ ఏడాది. మీ డ్రీమ్ ఏదైనా వేరే ప్లేస్కి వెళ్ళి వేరేది చేయాలని ఉందా? దిస్ ఈస్ ద ఇయర్ టు మేక్ దట్ డిసిషన్. షిఫ్ట్ టు దట్ ప్లేస్ వేర్ యువర్ డ్రీమ్ లైస్ అండ్ అచీవ్ దాట్.
Somebody wants to write a book, somebody wants to do something else. Do it this year, start it this year, and you're going to be very, very successful. అన్ని విషయాల్లోనూ వండర్ఫుల్ ఇయర్. హ్యావ్ అ వండర్ఫుల్ ఇయర్. Now let us see what is in store for Aquarians. Aquarians, spirituality is my birthright. That is your affirmation. Because this year you're going to be very spiritual. Let us see what is in store for you otherwise. Wonderful. You're going to be very connected with aromas. Buy a nice, attara or some sort of a aroma of herbal aromas for yourself. Keep nice aromatic things around you, and you will gain lot of energy. And let these aromas be coming from nature. Let them be herbal in nature, and you will really thrive in that energy this year. Financially, your year is going to be okay on the higher side. మీరు ఊహించిన దానికన్నా జస్ట్ అలా బ్రిమ్లో ఎక్కువ వస్తుంది, కానీ మరీ ఎక్కువ వచ్చేది, సమానంగా నడిచిపోతుంది. యూ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ ఇఫ్ యు ఆర్ ఇన్ అ ప్రాజెక్ట్ వేర్ యూ హ్యావ్ టు మేక్ డెడ్ లైన్స్ మీట్. యూ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. మీరు మంచి పీపుల్స్ పర్సన్గా రికగ్నిషన్ పొందుతారు. గ్రేట్ బ్యాలెన్సెస్ తెస్తారు. రిలేషన్షిప్స్లో మంచి బ్యాలెన్సెస్ వస్తాయి. పేరెంట్స్ని ఫర్గివ్ చేసి మీ దగ్గరికి తెచ్చుకోండి. దిస్ ఈజ్ అ ఇయర్ ఫర్ పేరెంట్స్. గెట్ లాట్ ఆఫ్ వండర్ఫుల్ ఫీలింగ్స్ అండ్ ఎనర్జీ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ దిస్ ఇయర్. మీ పేరెంట్స్కి పితృ కార్యక్రమాలు అలాంటివి ఏమైనా చేయాలంటే ఈ ఏడాది తప్పకుండా చేయండి, చాలా మంచిది మీకు. నౌ దెర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఇయర్ ఫర్ యూ, స్పెషల్లీ ఎక్వేరియన్స్, దట్ ఈస్ స్పిరిచువాలిటీ. ఏదైనా డ్రీమ్లో ఒక రకమైన మీకు డ్రీమ్ ఉందనుకోండి, దట్ ఐ హ్యావ్ టు బికమ్ స్పిరిచువల్, విచ్ మోస్ట్ ఆఫ్ ది ఎక్వేరియన్స్ హ్యావ్. దే ఆర్ వెరీ మచ్ in faith, and they really want to do something on the spiritual path, most of them. Now I would suggest them to go do it this year. Attend some workshop, learn something new, get a little religious, connect with God in some way, or do some service if they think that service is the way to become spiritual. Get into that path, make that inner journey possible this year. This year is going to make you have lots of ఇన్నర్ లెర్నింగ్. మీ సోల్తో కనెక్ట్ అవ్వడానికి ఇది మంచి ఇయర్. సో దిస్ ఈజ్ దాట్ ఇయర్ విచ్ మేక్స్ యూ రియలైజ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ యూ విల్ నో వాట్స్ యువర్ పర్పస్. సో కనెక్ట్ విత్ యువర్ పర్పస్ దిస్ ఇయర్. డు నాట్ లెట్ దిస్ టైమ్ జస్ట్ వేడ్ అవే. రేపు ఎల్లుండి ఇంకోసారి చేద్దాంలే, డోంట్ డూ దట్. కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్. మెడిటేట్ దిస్ ఇయర్. ఇఫ్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ టు స్పిరిచువల్ పాత్, గో టు అ హయ్యర్ రెల్మ్. Look for something much more than what you're already doing. Read that Bhagavad Gita, that Bible, read those scriptures. Get connected this year, because that's the main signal that tarot is giving you. Have a wonderful spiritual year. Your year is going to be, of course, wonderful because you are on the platform of trust and surrender. Now let us see what is in store for Pisces. Pisces is connecting with a negativity from the nature, and that is stagnation. So the affirmation for Pisces people would be, I allow life to flow. Do not let anything stagnate, either your thoughts, money or life, in whichever way. ఒకే దగ్గర ఉండిపోవడం వల్ల నీ వచ్చే ప్రాబ్లమ్స్ని ఈ ఏడాది మీరు ఫేస్ చేసే ఛాన్స్ చాలా ఉంది. అయితే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, డూ సమ్ ఫర్గివ్నెస్. యూ హ్యావ్ మేడ్ అ లాట్ ఆఫ్ మిస్టేక్స్. ఫర్గివ్ యువర్ సెల్ఫ్. మూవ్ ఆన్ ఇన్ లైఫ్ అండ్ డూ బెటర్ థింగ్స్ ఇన్ లైఫ్. ఎక్కడో మీ ఓన్ మిస్టేక్స్కి మీరు ఆన్సర్ చెప్పుకోవాల్సిన ఇయర్ ఈ ఏడాది అవుతుంది. జస్ట్ లెట్ ఇట్ గో. You need to seek for forgiveness also sometimes. You have made mistakes, let them go. If you're not the one who have made any mistakes,
Now, mistakes could be just hurting someone by saying something. It may not be something big or great, but then try to solve them, try to reconcile, or just let it go and move on in life. Stagnate ఏది అవనీయద్దు. Financialగా this is not a very good year for you. So you have to be extra careful. You will lose money. You may just give away money where you have to give 100, you may give 500 without seeing. There is negligence, there is slipping, there is cheating. There can be anything to make you feel insecure in the field of finances. Finances-ni extra carefulగా మేనేజ్ చేసినా కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. సో బీ వెరీ స్టేబుల్. ఎక్కువ లోన్స్ తీసుకోకండి. ఫైనాన్షియల్గా ఎవరిని నమ్మకండి. ఎవరికైనా లోన్ ఇవ్వాల్సినవి ఉంటే మాత్రం మీ దగ్గర ఏమాత్రం అవకాశం ఉన్నా అది పూర్తిగా ఫ్లో అవుట్ అయిపోనేయండి, వెళ్ళి తీర్చేసేయండి. ఆ తీర్చేయడంలో ఉండే ఫ్లో ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్ ఫర్ యువర్ లైఫ్ టు నాట్ స్టాగ్నేట్. మనీ విషయంలో ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండమని చెప్తోంది. ఈ హోల్ సిచ్యువేషన్ ఫైనాన్షియల్గా తప్ప ఇంకోటి ఈ ఏడాదిలో మీకు ఉండదు. ఫైనాన్షియల్ ఆలోచనలు, ఫైనాన్షియల్ ట్రబుల్స్, ఫైనాన్షియల్గా ఎలా ప్లాన్ చేయాలి, ఇదే మిమ్మల్ని ఓవర్లాప్ చేస్తుంది ఇన్ ఎవ్రీ వే. యాక్టింగ్ అనేది తగ్గించాలి. ఈగోయిస్టిక్గా వెళ్ళి మీరు ఒరిజినల్గా ఏంటో అది చూపించకుండా వేరే పిక్చర్ ఎదుటి వాళ్ళని ఎవరికైనా చూపించారా ఆలోచించండి. మీ ఒరిజినల్ సెల్ఫ్కి రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. బికాజ్ పర్సెప్షన్స్ ఆర్ డిఫరెంట్. How you are coming across to people are wrong. You are coming across as a different person than what you really are. Think about these things this year, because each year if you do not reconcile yourself at a spiritual and at a soul level, you will continue this for a long time. రియలైజేషన్స్ తెచ్చుకోవాల్సిన ఇయర్ రిలేషన్షిప్ ఏరియాలో. మీరు రిలేషన్షిప్ ఏరియాలో ఏం తప్పులు చేశారు, మీరు ఎక్కడ కరెక్ట్గా లేరో అక్కడ కరెక్ట్ చేసుకోండి. మీరు ఒట్టి మిమ్మల్నే కరెక్ట్ చేసుకోవాలి. ఇంకొకరిని కరెక్ట్ చేసే హక్కు కానీ అవకాశం కానీ మనకు ఉండదు. మనం మన్నే కరెక్ట్ చేసుకునే అవకాశం మనకుంది. ఆ పోర్షన్ ఆఫ్ వాట్ యూ నీడ్ టు డూ, దాట్ 100% పోర్షన్ యూ కంప్లీట్. Forget about others. You have to do that inner journey, find out where you were wrong and correct yourself. Somewhere this whole year will be between correcting yourself, allowing life to flow somehow, and financially be absolutely very extra careful. Have a wonderful life this whole year. Be very careful in every area of your life. To conclude, I'll tell everybody, lead a wonderful happy life. Generally andarki baane undi. 2014 is going to be an abundant year. Politically it's going to be very changing year. చాలా చీటింగ్ చేసే వాళ్ళకి చాలా ప్రమాదమైన ఇయర్. చాలామంది they will be caught doing, red-handedly caught doing wrong doings. So be very careful in your actions and be very careful with airborne and waterborne diseases this year, because just like nature is giving you energy, it can go rampant in not being able to control diseases and all that. Be very careful in that area. Have a wonderful year all of you, and I'll be back with more again. Thank you. కపిలయోగ మధుమేహ నియంత్రణకి ఎలా ఉపకరిస్తుంది అనే విషయాన్ని ప్రస్తావించుకుందాం.